హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లేస్. టుడే మనమైతే ఊటీలో ఉన్నాం అనమాట. సో ఊటీ నుంచి బెంగళూరుకి అయితే ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. క్లైమేట్ చూసుకుంటే చాలా అంటే చాలా కూల్గా ఉంది. మార్నింగ్ 10:30, 11 అవుతుంది, కానీ వెదర్ అయితే ఏం మాత్రం సన్ అనేది కనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రూట్ వచ్చేసి లాస్ట్ నైట్ వర్షం పడటం వల్ల రూట్ బ్లాక్ చేసేసారనమాట, వెళ్ళడానికి లేదు. సో ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ వచ్చేసి నేషనల్ హైవే 181 తమిళనాడు. సో నడవట్టం అనే ఏరియా నుంచి వెళ్తున్నాను అనమాట. సో ఈ ఏరియా మొత్తం ఎలా ఉంటుందంటే ఫుల్లీ మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. ముందు మీరే చూడండి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇంటి వరకు. వేరే లెవెల్ కంటెంట్ ఉంటుంది అసలు. మనమైతే ట్రిప్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది ఊటీ స్టార్ట్ అయిన తర్వాత ఊటీ అవుట్ సైడ్ ఊటీ క్రాస్ అయిన వెంటనే ఒక చిన్న లేక్ అనేది కనిపించింది. చూసుకుంటే అసలు వెదర్ అయితే మామూలుగా లేదు, అసలు ఫుల్ వాటర్ ఎక్కడ చూసినా. ఆఫ్టర్నూన్ 12:30కి కూడా స్నో పడుతూనే ఉంది. మేమైతే లిటర్లీ వేరే లెవెల్ ఎంజాయ్ చేసాం ట్రిప్ అయితే అసలు. సో ఏంటంటే తమిళనాడు కేరళ బార్డర్ మోస్ట్లీ ఎక్కువ కూలింగ్ ప్లేస్ అనమాట. సో ఎక్కువ కూల్గా ఉంటుంది. అది కాక ఆ ఏరియాలో ఎప్పుడు కాఫీ ట్రీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చూసుకోవచ్చు మీకు వీడియోలో అయితే అన్ని వైపులా మోస్ట్లీ అవే కనబడుతుంది. సో ఇది వచ్చేసి నడవట్టం మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ అనమాట. 2:30 టైం అవుతుంది. ఫుల్ స్నో, అసలు ఫ్రంట్ ఏం వెళ్తుంది ఏం వస్తుంది అనేది కూడా కనపడట్లేదు. అది కాక పెద్ద పెద్ద ట్రీస్. ఓన్లీ ఇది మనం ఫైనల్గా అయితే బండిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్సెప్ట్ చేస్తూ వచ్చింది ఏంటంటే టైగర్ కనిపిస్తుందేమో అనుకున్నాం, కానీ వచ్చి రాగానే జింకలు కనిపించాయి. లిటర్లీ జింకలు ఎలా ఉన్నాయంటే మన పల్లెటూళ్ళల్లో మేకల్ని కోళ్ళని పెంచుకున్నంత ఈజీగా ఈ రిజర్వ్ ఫారెస్ట్లో జింకల్ని పెంచుతున్నారు. ఎటువైపు చూసినా సరే అవే ఉంటాయి. ట్రావెల్ చేస్తూ భయం అనేది వెళ్ళిపోయింది అనమాట. సో వాటి మానవ అవి తింటూ ఉంటాయి. మనం పోతూ ఉండాలి. చూసామా, వెళ్ళామా, అంతే. వాటిని గెలికామనుకో పక్కనే కంట్రోలింగ్ ఉందన్నమాట, పోలీస్ కంట్రోల్ ఆఫీసు వచ్చి మనకి సకల ఆయుధాలతో అసలు జింకలు అయితే వి కాంట్ కౌంట్ దట్ మెనీ డియర్స్ ఈస్ దేర్. అన్ని జింకలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఒక మేకల సంత ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నాయి, చూడొచ్చు. మేమైతే లిటర్లీ వేరే లెవెల్ ఏం చేస్తాం. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే లైక్ బోర్ కొట్టేసింది అనమాట. దారమ్మట అవే ఉన్నాయి. ఏవేవో ఎక్స్పెక్ట్ చేసాం. టైగర్ రిజర్వ్ టైగర్ కనబడుతుంది. అలా వెళ్తూ ఉండంగా మధ్యలో ఇలా నెమళ్ళు, కొన్ని ఏనుగులు, చెట్లు పడిపోయి, పెద్ద పెద్ద చెట్లు పడిపోయి, చిన్న చిన్న రివర్లు పారుతూ, చూసారా నెమలి రోడ్డు పైన అది విప్పి డ్యాన్స్ చేస్తుంటే ఆ ఇమేజిన్ ఎంత బాగుందో కదా. ఇంకా దానికి కలిసేసి కొట్టడం స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి బోర్డు అయితే వేశారు, ఎక్కువ జింకలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎటువంటి కాబట్టి మన దగ్గర ఉన్నప్పటికీ మనం పెట్టలేదు. అవి అనుకుని నా కొడుకులు ఏం పెట్టకుండా పోతున్నారు చూడండి. పెట్టకూడదని బోర్డు వేశారు కదా, పెడితే మా మళ్ళీ గూగోలు కొడతారు, అందుకు పెట్టలే. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇలా స్టార్ట్ అవుతూ విధంగా ఒక చిన్న రివర్ కనపడింది అనమాట. సో నేను నా ఫ్రెండ్ ఏం ఎక్సైజ్ అయ్యామంటే లైక్ రివర్ ఉంది కదా, పులులు వేటాడేసి వచ్చి వాటర్ తాగుతాయేమో ఇక్కడ కానీ మా ప్రకృతికి ఏం టైగర్ కాదు కదా, ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. ఎలిఫెంట్స్ చూసుకుని అది యాక్చువల్లీ ఫారెస్ట్ అడవికి సంబంధించిన లేదన్నమాట. వాటిని అడవిలో కొంతమంది ట్రైబల్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు వాటిని పెంచుకుని లైక్ అడవిలో నుంచి కొన్ని ఏనుగులు వస్తాయి కదా, వాటితో గుంకి చేస్తారు అన్నమాట. రాకుండా తరమటం, కంట్రోల్ చేయడం లాంటివి చేస్తుంటారు. అలా కొంచెం ముందుకు వస్తే బ్యూటిఫుల్ వ్యూ. ఒక ఆయన
ఆయన ఒక పెట్టిని వాటర్లో పెట్టి స్నానం చేపిస్తున్నాడు. చక్కగా ఆయనతో ఆడుకుంటున్నాడు. ఇది వేరే లెవెల్ వ్యూ అసలు. ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇక్కడ హైలైట్ ఏంటంటే వెదర్ అనేది వేరే లెవెల్. మనకి దగ్గర బెంగళూరు నుంచి ఊటీకి ఒక 300 కిలోమీటర్స్ మోస్ట్లీ ఉంటుంది. 300 అనుకోండి. ఈ 300 కిలోమీటర్స్లో లైక్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అలా రేంజ్లో ఉంటుంది. అది కూడా లేచింది. వెదర్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు. చూసారా ఇక్కడ ఆ ఏనుగులు ఉన్నాయి కదా, వాటిని వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే వాటిని వాళ్ళు సమ్ నేమ్స్ పెట్టి పిలుస్తుంటే అది వాళ్ళ వాయిస్ రెస్పాండ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వస్తాను. నేను నా ఫ్రెండ్స్తో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా వచ్చారు. అక్కడ నించున్నారు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. నేను అనుకున్నా ఒకవేళ ఈ ఏనుగు ఇలా వచ్చింది అనుకో, ఈ ఎలిఫెంట్ ఇలా మూవ్ అయ్యి మా సైడ్కి వచ్చింది అనుకో, ఏంట్రా పరిస్థితి. అలా కాసేపు చూస్తూ ఉండగా ఒక ఆయన గట్టిగా పిలవటంతో చూసారా అది లేచి ఎంత మంచిగా వెళ్ళిపోతుందో. అదే మనం వెళ్ళి అక్కడికి అన్నాం అనుకో, అరే పిల్లవి ఇచ్చా దొబ్బాయి పక్కెళ్ళి ఆడుకో అంటున్నాం అనమాట. కానీ వాటికి చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచిగా చూస్తున్నారు కదా, వాళ్ళ ఇల్లు కూడా ఎలా ఉన్నాయో, చిన్న గుడిచెలు అనమాట. వాళ్ళకి ఇంకా ఫుడ్ పెట్టేవంటే ఆ ఎలిఫెంట్స్ అవి మాత్రమే. ఇంకోటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను ఏంటంటే చిన్న పిల్లలు ఇక్కడ కోతులతో ఆడుకుంటున్నారు. వాళ్ళు కోతులు ఉన్నాయన్నమాట, మంకీస్ ఉన్నాయి. వాటితో వాళ్ళు దాన్ని ఆడుకుంటూ అసలు అక్కడ ఆ ఏనుగులు స్నానం చేపించే ప్లేసే వాళ్ళకి స్నానం చేయడానికి కూడా అది మొత్తం. నీ హీరో గురించి ఏమన్నా చెప్పాలి అని అనుకుంటున్నావు? వాడు హీరో కాదు, విలన్. ఉన్నాయి, కిడ్స్ అక్కడే ఆడుకుంటున్నారు. ఇలా సరేలే ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మబ్బు అయిపోతే మళ్ళీ ఏ టైగర్ వచ్చి ఎత్తుందా అని చెప్పేసి స్టార్ట్ అవుతూ వెళ్తున్నాను. మా ఫ్రెండ్ గారు వెనక నుంచి కూర్చొని వీడియో తీస్తున్నాడు. ఆడు ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాడు. చూసారా మళ్ళీ స్టార్ట్ అయింది. సేమ్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇవి అడుగడుగున ఇవే రిపీట్ అవుతున్నాయి. షట్ అట్లీస్ట్ ఒక ఏమంటారు వైల్డ్ ఎలిఫెంట్ కనపడుతుందేమో, అట్లీస్ట్ దాన్నైనా చూద్దాం కదా అన్న కాదు, చిన్న ఆశతో వెళ్తున్నాం. ఇక్కడ చూసారా అసలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసేది కూడా లేదన్నమాట. అటువైపు కిందికి ఉన్నాయి టోటల్గా. అంటే ఫుల్ గ్రీనరీ ఉంది, కావాల్సినంత ఫుడ్ ఉంది, మంచిగా ఎంజాయ్ లైఫ్ ఉంది. ఇవన్నీ బాగుంది నిజంగా. తిన్నారు, పడుకున్నారు, మీరు మీ పిల్లలు కానీ. సో కర్ణాటక బార్డర్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అటు సైడ్కి వెళ్తే కర్ణాటక క్రాస్ అయినట్టు అనమాట. కర్ణాటక బార్డర్లో అయితే ఉన్నాం. ఇక్కడికి నుంచి మన కర్ణాటక రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఉన్నాయి, అవే రిపీట్. మళ్ళీ ఎన్నిసార్లు చూడాలి, మీకేం పది లేదంటాడా, వెళ్ళి మేయగలరా, అలా పడుకొని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, బోర్ కొడుతుంది కదా అని అనుకున్న టైంకి ఒక చిన్న చెక్ పోస్ట్ క్రాస్ చేసి అలా చిన్న గ్రీనరీ కొంచెం తగ్గుతూ వస్తుంది. చూసేకి కొంచెం వైల్డ్ ఫారెస్ట్ లాగా కనపడుతుంది అనమాట. మేము అనుకున్నాం సడన్గా ఒక చిరుతపులి పరిగెత్తుకుంటూ వచ్చి మన దగ్గర అయితే బాగుంటుంది కదా అని అనుకున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వైల్డ్ ఎలిఫెంట్ అక్కడ నించొని ఉంది. చూసారా బాగున్నాడు కదా గజరాజ. హాయ్ చెప్పేసి ఇంకా ఎక్కువసేపు ఉంటే అందరికీ బాయ్ చెప్పాలేమో గజరాజు కోపం వస్తే అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళడానికి 50 కిలోమీటర్స్ రావడానికి టోటల్గా సాటర్డే వెళ్తే సాటర్డే